ఒకప్పుడు రంగుల రాజ్యం అనేది ఉండేది. అక్కడ ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ ఇలా అన్ని రంగులు కలిసి మనుషుల్లా మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు ఆ రాజ్యానికి ఒక సమస్య వచ్చింది. రంగులంతా ఎవరు అందరిలో బెస్ట్ అన్న దానిపై గొడవ పడసాగాయి. వాటిల్లో ఎరుపు రంగు నాలాంటి శక్తివంతమైనదెవరూ ఉండరు. ప్రేమ, ధైర్యం అన్నీ నన్నే చూపిస్తాయి అని అన్నది. అప్పుడు నీలం రంగు అయ్యో! అంతేనా? ఆకాశం, సముద్రం, ప్రపంచంలో సగం నాదే. నేను లేకపోతే ఆకాశం మొత్తం చీకటైపోతుంది అని అన్నది. ఇంతలో పసుపు రంగు సూర్యుడే నన్ను ధరించాడు కదా! అందుకే అందరూ నన్ను ఇష్టపడతారు అని తన గురించి తానే గొప్పగా చెప్పుకుంది. అప్పుడు ఆకుపచ్చ రంగు నన్ను చూస్తేనే జీవం తెలుస్తుంది. చెట్లు, మొక్కలు, ప్రకృతి అన్నిట్లోనూ నేనే అని అన్నది. అలా ప్రతి రంగు తానే గొప్పని చెప్పుకుంటూ గొడవ పెంచాయి. అదే సమయంలో అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. అతని చేతిలో ఒక తెల్లని పేపరు, కొన్ని క్రేయన్స్ ఉన్నవి. పిల్లవాడు రంగుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు, ఎందుకు గొడవ పడుతున్నారు అని. రంగులంతా తమ తమ గొప్పతనాన్ని చెబుతూ మళ్ళీ గొడవ మొదలుపెట్టాయి. పిల్లవాడు తనలోనే నవ్వుకుంటూ ఏమీ మాట్లాడకుండా కూర్చొని తన తెల్లటి పేపర్పై రంగులు వేయడం ప్రారంభించాడు. పసుపు రంగుతో సూర్యుడు, ఎరుపు రంగుతో పువ్వులు, నీలంతో ఆకాశం, ఆకుపచ్చతో చెట్లు. పేపర్ ఒక్కసారిగా అందంగా మారిపోయింది. పిల్లవాడు రంగులతో గీసిన చిత్రాన్ని చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, ఒక్క రంగుతో అందం రాదు, అన్నీ కలిసినప్పుడే ప్రపంచం అందంగా మారుతుంది. పిల్లవాడి మాటలు విన్న వెంటనే రంగులు ఒక్కసారి ఒకరికొకరు చూసుకొని తాము చేసిన తప్పును తెలుసుకున్నాయి. ఎవ్వరూ ఎవరికంటే గొప్పవారు కాదని అన్ని రంగులు గ్రహించాయి. అవి అలా ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నట్టుగా కలిసిపోయి ఒక్కసారిగా ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో అన్నీ వరుసగా నిలబడి ఒక అద్భుతమైన ఇంద్రధనుసుగా మారాయి. ఆకాశం మళ్ళీ రంగులతో నిండిపోయింది. పిల్లవాడి మొహం ఆనందంతో మెరిసింది. ఆ రోజు నుండి రంగుల రాజ్యంలో ఒక కొత్త నియమం మొదలయింది. మనలో ఎవ్వరూ ఎవరికంటే గొప్పవాళ్ళు కాదు. కలిసి ఉన్నప్పుడే ప్రపంచం నిజంగా అందంగా మారుతుంది అని రంగులన్నీ కలిసి నిర్ణయించుకున్నాయి. అప్పటి నుండి రంగుల రాజ్యంలో గొడవలు లేకుండా అందరూ కలిసి స్నేహంగా, శాంతిగా జీవించసాగాయి.